పాపపు ఆలోచనలు మన తల చుట్టూ తిరిగే పక్షుల వంటివి. ఆ ఆలోచనలు రాకుండా మనం ఆపలేము, కానీ ఆ ఆలోచనలు మన తలపై గూడు కట్టుకోకుండా చూసుకోగలము. ఆ ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని మనం అవాయిడ్ చేయాలి. ఎప్పుడైతే పాపపు తలంపులు, పాపపు సంబంధిత ఆలోచనలు వస్తాయో అప్పుడే వాటిని డిలీట్ చేయాలి. అక్కడే కట్ చేసి వేరే విషయాల్లో, దేవుని విషయాల్లో మూవ్ ఆన్ అవ్వాలి. పాపపు ఆలోచనలు ఎలా ఉంటాయంటే లైంగిక అవినీతి ఆలోచనలు, దొంగతన ఆలోచనలు, హత్య చేయాలనే ఆలోచన, వ్యభిచారణ ఆలోచన, దురాశ ఆలోచనలు, ద్వేషం, మోసం, కామవికారం, అసూయ, దూషణ, అహంకారం, మూర్ఖత్వం ఇలాంటివే పాపపు ఆలోచనలు. పాపము చేయాలి అనుకునేవాడు భ్రష్టుడవుతాడు. పాపం వల్ల వచ్చు జీతం మరణం.